హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే 3000 రూపాయల వస్తువుపై 20% వ్యాట్ విధించి 10% డిస్కౌంట్ ఇస్తే ఆ వస్తువుకి ఎంత చెల్లించాలి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి వ్యాట్ అన్న జిఎస్టీ అన్న సేమ్ ఒకటే ప్రాసెస్ ప్రకారంగా చేస్తాము. 3000 రూపాయల వస్తువుపై మనకి 20% వ్యాట్ వేసాడంటే అర్థం అంటే ప్రతి 100 రూపీస్ మీద 20 రూపీస్ పెంచాడు అని అర్థం. కాబట్టి 20% అంటే 120/100 వేయాలి. ఎందుకు ప్రతి 100 రూపాయల మీద 20 రూపాయలు ఎక్స్ట్రా చేసి చెప్తున్నాడు. ఎందుకు వ్యాట్ విధించాడంటే ట్యాక్స్ మనం ఎక్స్ట్రా కట్టాలి. దీని మీద మనకి ఈ అమౌంట్ మీద మనకి ఏమంటున్నాడు 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 10% డిస్కౌంట్ అంటే అర్థం అంటే ప్రతి 100 రూపాయలకి 10 రూపాయలు తగ్గించాడు అని అర్థం. మరి తగ్గించాడు అంటే ఎంత కమ్మినట్టు? 90 రూపాయలకి అమ్మినట్టు. కాబట్టి ప్రతి 100 రూపాయల మీద 10 రూపాయలు తగ్గించాడంటే 90కి అమ్మినట్టు అని అర్థం చేసుకోవాలి. ఇది మనం సింప్లిఫికేషన్ చేస్తే ఎంత డబ్బులు చెల్లించాలి ఆ వస్తువు కొనడానికి మనకు తెలుస్తుంది. 2 zeros క్యాన్సిల్. ఇక్కడ 2 zeros క్యాన్సిల్. 12 3s 36 ఇంటూ 90. ఆ జీరో అలా ఉంచితే 9 6 54 4 5 9 3s 27 + 5 32. ఇక్కడ జీరో ఉంది కాబట్టి జీరో. అంటే ఆ వస్తువు మనం కొనాలి అంటే 3240 రూపాయలు చెల్లించాలి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే అమ్మకపు వెల మీద 20% నష్టం వస్తే అసలు ధరపై నష్ట శాతం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి అమ్మకపు వెలపై నష్టం ఎంత ఇచ్చాడు? 20%. అంటే లాస్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఏమో 20% అంటున్నాడు. అంటే 20% అంటే అర్థం అంటే 20/100. ఈజీగా చేయొచ్చు, కన్ఫ్యూజన్ అవ్వకూడదు. మనకి 100 రూపాయలకు కొన్న వస్తువు సెల్లింగ్ ప్రైస్ మీద కాబట్టి 100 రూపాయలకి అమ్మిన వస్తువు మీద 20 రూపాయలు నష్టం వచ్చిందని అంటున్నాడు. అంటే వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది. మనము ఓవరాల్ గా నష్ట శాతం ఎంత అని అంటున్నాడు. అంటే మనకి మామూలుగా అయితే నష్ట శాతం ఏ విధంగా కొనుక్కుంటావు? కొన్న వేల మీద కొనుక్కుంటావు. కాబట్టి కొన్నది ఎంతకో మనకు తెలియాలి. ఇక్కడ నువ్వు 100 రూపాయలకి అమ్మావు, 20 రూపాయలు నష్టం వచ్చింది. అంటే 100 రూపాయలకి అమ్మినప్పుడు 20 నష్టం వచ్చిందని అర్థం. అంటే నువ్వు 120 కొన్నావు అని అర్థం. ఎందుకు? 120 కొంటేనే 100 రూపాయలకి అమ్మితేనే 20 రూపాయలు నష్టం వస్తుంది. కాబట్టి కొన్నిది కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 120 అవుతుందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి లాస్ పర్సంటేజ్ కావాలంటే నష్టం ఎంత? 20 కొన్న వేల 120 ఇంటూ శాతం కాబట్టి 100. 21s 26 2 3s 250s 50/3 అంటే అర్థం అంటే 16 and 2/3% గా మనకి అసలు ధరపై నష్ట శాతంగా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక పాఠశాలలో 200 మంది పిల్లల్లో 40% ఆంగ్లం మాత్రమే మాట్లాడతారు, 20% మంది హిందీ మాత్రమే మాట్లాడతారు, మిగిలిన వారు రెండూ మాట్లాడతారు. అయినా ఆంగ్లం మాట్లాడేవారు ఎంతమంది అని అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనం ఇటువంటి వాటిని మనం వెన్ డయాగ్రామ్ అంటాం కదా. వెన్ డయాగ్రామ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను ఈ విధంగా వెన్ డయాగ్రామ్ వేస్తాను. ఇది ఇంగ్లీష్కి సంబంధించింది, ఇది హిందీకి సంబంధించింది. ఇంగ్లీష్ మాత్రమే ఆంగ్లం అంటే ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళు మాత్రం ఎంతమంది? 40%. అంటే కేవలం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళంటే ఈ పార్ట్ కదా. కేవలం ఇంగ్లీష్ మాత్రం మాట్లాడే వాళ్ళు ఈ పార్ట్ 40%. కేవలం హిందీ మాత్రమే మాట్లాడే వాళ్ళు 20%. అంటే ఇది మాత్రమే 20%. ఎందుకు? ఇది కేవలం హిందీ మాట్లాడేవాళ్ళు. మిగిలిన వారు అంటే మొత్తం 100% అనుకుంటే ఆ మిగిలిన వారు అందరూ కూడా రెండూ మాట్లాడతారు. అంటే 100లో 40 20 60% పోతే మిగిలిన 40% రెండూ మాట్లాడతారు అని అంటున్నాడు. ఇప్పుడు ఆంగ్లం మాట్లాడేవారు ఎంతమంది? ఆంగ్లం మాత్రమే మాట్లాడేవాళ్ళు అంటే 40%. ఆంగ్లం మాట్లాడేవారు అంటే రెండూ మాట్లాడిన వాళ్ళు ఆంగ్లం ఉన్నారు, అలాగే 40% వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి 40 80% అనేది ఇంగ్లీష్కి సంబంధించింది. ఇది మనం కనుక్కోవాలి. మొత్తం ఎంత అంటున్నాడు? 100% స్టూడెంట్స్ అంటే 200 మెంబర్స్. 100% 200 అంటే ఇంటూ 2 చేశారు. ఇక్కడ 80% ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కావాలి కాబట్టి ఇంటూ 2 చేశారు అనుకోండి. ఇక్కడ ఇంటూ 2 చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 2 చేయాలి. 80 ఇంటూ 2 160 అవుతుంది. అంటే 200 మందిలో 160 మంది ఇంగ్లీష్ మాట్లాడతారని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకి ఇది 10th క్లాస్ 81లో క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా డిఫికల్ట్గా ఉండేటటువంటి అనిపించేలాంటి క్వశ్చన్, కానీ చాలా ఈజీగా చేయొచ్చు. 5 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ వ్యాసార్థంతో 2 ఏకకేంద్ర వృత్తాలు కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి అని అంటున్నాడు. చిన్న వృత్తాన్ని స్పర్శించే పెద్ద వృత్త జ్యా పొడవు అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఏకకేంద్ర వృత్తాలంటే అర్థం అంటే ఆ 2 వృత్తాలకి కూడా ఒకే కేంద్రం ఉందని అంటున్నాడు. 5 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు వ్యాసార్థాలు అంటున్నాడు. అంటే ఇది మనకి 3 అయినప్పుడు ఇది మనకి పెద్దది 5 అయినప్పుడు చిన్నదేమో 3 అవుతుంది. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ చిన్న వృత్తాన్ని టచ్ చేస్తూ పెద్ద వృత్తం తలక జ్యా పొడవు గీస్తే ఈ జ్యా పొడవు అంతా మనం కనుక్కోవాలి. మనం ఇక్కడ జామెట్రీ పరంగా ఒక పాయింట్ తెలుసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ నుంచి కేంద్రం నుంచి దీనికి ఎదురుగా గీసేటటువంటి లంబం ఏదైతే ఉందో అది మనకి ఎగ్జాక్ట్ గా ఈ జ్యాని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. మరి 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది అంటే అలాగే ఇక్కడ 90 degrees కూడా ఉంటుంది అని అంటున్నాను. మరి 90 degrees ఉన్నది అని అంటే అర్థం అంటే ఇది 3 అయినప్పుడు ఇక్కడ నుంచి ఇది 3 అవుతుంది,
ఇదేమో మనకు ఆల్రెడీ 5 అని మనకు తెలుసు. ఎందుకు? ఈ పెద్ద వృత్తం తాలూకు వ్యాసార్థం 5 అని తెలుసు. మరి ఈ పార్ట్ మనకి ఎంత అవుతుంది? ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంది కదా. మరి 3, 5 అయినప్పుడు ఇంకొకటి మనకి పైథాగరస్ రేఖంలో 4 అవుతుంది. అంటే ఈ పార్ట్ ఏమో మనకు 4 అనే విషయం మనకు తెలిసింది. మరి ఈ ఒక్క పార్ట్ 4 అని తెలిస్తే మొత్తం డబుల్ అవుతుంది కదా. ఎందుకు? ఇది కూడా ఇంకొక 4 అవుతుంది. 4 ఎంత అవుతుంది? 8 అవుతుంది. కాబట్టి మనకు ఒకే ఒక పాయింట్ తెలియాలి. కేంద్రం నుంచి జాకి గీసేటటువంటి లంబం ఏదైతే ఉందో అది సమద్వికరణం చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనకు కావాల్సింది 8 సెంటీమీటర్స్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్ 10th క్లాస్ 193 పేజీలో ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే సవిత హమీదాలు స్నేహితులు అయితే వారిద్దరు పుట్టినరోజు వేరువేరుగా రావడానికి సంభావ్యత ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి ఇక్కడ లీప్ సంవత్సరం గానీ అని స్పెషల్ గా మెన్షన్ ఎక్కడా చేయలేదు కాబట్టి ఇది మనకి సాధారణమైన సంవత్సరంగానే మనం తీసుకోవాలి. వాడేమంటున్నాడు? వేరువేరుగా రావడానికి అంటే వాళ్ళ బర్త్డేలు వేరువేరుగా రావాలి అని అంటున్నాడు. అంటే మొత్తం సంవత్సరంలో 365 రోజులు ఉంటే వాళ్ళిద్దరు బర్త్డేలు కూడా వేరువేరుగా రావాలి అని అంటున్నాడు. అంటే 365 రోజుల్లో వాళ్ళిద్దరు తాలూకా బర్త్డేలో రావడానికి సంభావ్యత అంత ఒకే రోజు ఒక్కటి మాత్రం అవుతుంది. సపోజ్ నేను January 30 అనుకున్నాను. January 30నే సవిత హమీదాలు ఇద్దరు పుట్టారు అనుకుంటే ఆ ఒక్క రోజు అనేది 365 రోజులు ఒక రోజు అవుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకే రోజు పుట్టడానికి అడిగినటువంటి సంభావ్యత అడిగితే 1/365 అవుతుంది. మరి ఆ ఒక్క రోజు వదిలిగా మిగిలిన 364 రోజులు వాళ్ళిద్దరు వేరు బర్త్డేలే కదా చేసుకుంటారు. కాబట్టి మనకి కావాల్సిన 364 రోజులు బై 365 రోజులు. ఇదేంటి అంటే మనకి వాళ్ళిద్దరూ వేరువేరుగా బర్త్డేలు రావడానికి జరిగినటువంటి సంభావ్యత. అదే మనకి వాళ్ళిద్దరూ ఒకే రోజు జరుపుకునే సంభావ్యత అడిగితే 1/365 అవుతుంది. మనకి ఇక్కడ వేరు అడిగాడు కాబట్టి 364/65. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్ 8th క్లాస్ 97 పేజ్ నెంబర్ లో ఉన్న క్వశ్చన్ మూలమట్టాలలోని కోణాలు కింది వాటిలో ఏ విధంగా ఉండవు అని అంటున్నాడు. మూలమట్టాలు అంటే ఇంగ్లీష్ లో సెట్ స్క్వేర్స్ గా మనం చెప్పొచ్చు. కంపాస్ బాక్స్ లో మనకి 2 రకాలైనటువంటి మూలమట్టాలు ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయి అని అంటే ఈ విధంగా ఉంటాయి. అంటే ప్రతి దగ్గర కూడా మనకి 90 degrees ఉంటది. ఒక మూలమట్టంలో మనకి 45 ఇక్కడ ఉంటది, ఇక్కడ 45 ఉంటది. ఈ 90 degrees ఉన్నటువంటి మూలమట్టంలో ఇక్కడ 30 ఉంటది, ఇక్కడ 60 ఉంటది. అంటే మనకి మూలమట్టాలు అనేవి త్రిభుజాకారంలో ఉంటాయి. కాబట్టి 3 కోణాలు మొత్తం చేస్తే 180 అవ్వాలి. 45, 45, 90, 90, 180, 30, 60, 90, ఇక్కడ కూడా 90, 180 సరిపోతుంది. అంటే మనకి 90, 45, 45 అది ఒక మూలమట్టం, 30, 60, 90 ఇది ఒక మూలమట్టం. కానీ ఆప్షన్స్ లో చూస్తే 60, 60, 60 అన్నాడు. అంటే మనకి మూలమట్టాలు అనేవి ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయి కదా. కాబట్టి 60, 60, 60 ఇది కూడా మనకి మూలమట్టం అవుతుందని కొంతమంది అనుకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మూలమట్టం అనేది ఈ విధంగా పై 2 విధాలుగా మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉండదు. మనకు కావాల్సిన కూడా ఉండనేది అని అడిగాడు కదా. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే 8th క్లాస్ 79 లో పేజ్ నెంబర్ లో ఉన్న క్వశ్చన్ కింది వాటిలో క్రమ బహుభుజి కానిది ఏది అని అంటున్నాడు. అంటే రెగ్యులర్ పాలిగాన్ కానిది ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. అసలు మనకి క్రమ బహుభుజి అంటే ఏమిటో మనకు తెలియాలి. క్రమ బహుభుజి అంటే ఇచ్చినటువంటి బహుభుజిలో అన్ని భుజాలు సమానంగా ఉండాలి, అందులోపల ఉన్న అంతర కోణాలన్నీ సమానంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూస్తే సమబాహు త్రిభుజం అంటున్నాడు. సమబాహు త్రిభుజంలో 3 భుజాలు సమానంగా ఉంటాయి. అలాగే లోపల ఉన్న కోణాలు కూడా ఒక్కొక్కటి 60 degrees మాత్రం ఉంటుంది. అంటే ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి సమబాహు త్రిభుజం అనేది క్రమ బహుభుజి అవుతుంది. మనకు కానిది అడిగాడు కాబట్టి ఇది కాదు మన ఆన్సర్. చిత్రాస్త్రం చూస్తే 4 భుజాలు సమానంగా ఉంటాయి. అలాగే లోపల ఉన్న ప్రతి కోణం కూడా 90 ఉంటది. కాబట్టి చిత్రాస్త్రం కూడా క్రమ బహుభుజే అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్ దీర్ఘ చిత్రాస్త్రం చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి లోపల ఉన్న కోణాలన్నీ కూడా 90 degrees సమానంగా ఉంటుంది, కానీ అన్ని భుజాలు సమానంగా ఉండవు. కాబట్టి భుజాలు సమానంగా ఉండాలి, కోణాలు కూడా సమానంగా ఉండాలి. ఇక్కడ చూస్తే కోణాలు మాత్రమే సమానంగా ఉన్నాయి, కానీ భుజాలు అనేవి సమానంగా లేవు. కాబట్టి క్రమ బహుభుజి కానిది ఏదైనా ఉన్నది అంటే అది దీర్ఘ చతురస్రం అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4th చూస్తే క్రమ పంచభుజి అని అంటున్నాడు. క్రమ పంచభుజి అంటే ఈ విధంగా ఉంటుంది. అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, అలాగే అన్ని కోణాలు కూడా సమానంగా ఉంటాయి క్రమ పంచభుజిలో. కాబట్టి ఆప్షన్స్ ప్రకారంగా చూస్తే దీర్ఘ చతురస్రమే మనకి క్రమ బహుభుజి కానిది అవుతుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే 8th క్లాస్ 65 పేజ్ లో ఉన్న క్వశ్చన్ ఇక్కడ మనం చూస్తే ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చాడు. దాన్ని మనకి సాధించండి, సింప్లిఫై చేయమని అంటున్నాడు. ఆ విధంగా సింప్లిఫికేషన్ చేయమన్నాడు అంటే లోపల ఏదైతే వేరియబుల్ చరరాశి ఉందో దాని తాలూకు వాల్యూ కనిపెట్టాలని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ 6x + 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఓన్లీ +1 అని ఉంది. కాబట్టి ఈ 3 ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, 3 1s 3 అవుతుంది. బై ఇప్పుడు మొత్తానికి 3 అనేది మనకి హారంగా వస్తుంది. అప్పుడు ఇక్కడ ఇటువైపు ఏముంది x - 3/6. ఏం చేశానంటే 6x + 1 వేసాను. ఈ 3 ఏమో ఇంటూ చేస్తే +3 చేశాను. ఓవరాల్ గా /3 చేశాను. ఇప్పుడు ఇక్కడ 2 కూడా హారాల్లో ఉన్నాయి కాబట్టి డివైడ్ అయితే మనం డివైడ్ చేయొచ్చు. 3 1s 3 2s. ఇప్పుడు 2 ఏమో ఇటువైపు వచ్చింది అనుకోండి, ఇంటూ చేస్తుంది కదా. కాబట్టి ముందు 6x + 1 + 3 ఏమవుతుంది 4. ఈ 2 ఇటువైపు వచ్చింది అనుకోండి, ఇంటూ అవుతుంది.
అటువైపు ఏముంది ఎక్స్ మైనస్ 3 ఉంది 12x నెక్స్ట్ 2 4 8 x మైనస్ 3 ఇప్పుడు ఎక్స్ ఇటు వచ్చింది అనుకోండి మైనస్ అవుతుంది అంటే 11x దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 8 అటు వెళ్ళింది అనుకోండి మైనస్ 8 అవుతుంది అప్పుడు మైనస్ 11 అవుతుంది 11 క్యాన్సిల్ అయితే అప్పుడు ఎక్స్ వాల్యూ మనకు -1 అనేది కావాల్సిన ఆన్సర్ గా చెప్పుకోవచ్చు ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకి 8th క్లాస్ 57 లో ఉన్న క్వశ్చన్ ఇది ఒక తరగతిలో బాలురు బాలికల నిష్పత్తి 7:5 బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 8 ఎక్కువ అంటే బాయ్స్ ఎవరైతే 7 పార్ట్స్ ఉన్నారో 5 పార్ట్స్ ఉండే గర్ల్స్ కంటే 8 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు అని అంటున్నాడు అయితే తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అంటున్నాడు ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు మనకి బాయ్స్ గర్ల్స్ బాయ్స్ ది 7 పార్ట్స్ అయినప్పుడు గర్ల్స్ ది 5 పార్ట్స్ అంటే ఇక్కడ మనం రేషియో ప్రకారం వీళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఎంత ఉంది 2 పార్ట్స్ ఉంది అంటే 5 పార్ట్స్ ఉండే గర్ల్స్ కంటే 2 పార్ట్స్ ఎక్స్ట్రా ఉన్నారు ఎవరు బాయ్స్ ఈ 2 పార్ట్స్ అనేది బాయ్స్ ఎంత ఎక్కువ వాడే చెప్పాడు ఎంతమంది ఎక్కువ అంటున్నాడు 8 అంటున్నాడు అంటే 2 పార్ట్స్ అనేది 8 కి ఈక్వల్ అయింది ఎందుకు ఆ డిఫరెన్స్ ఎక్కువగా మనం చెప్పుకోవచ్చు మనకు అడుగుతుంది అంటే మొత్తం విద్యార్థులు ఎంతమంది మొత్తం బాయ్స్ 7 పార్ట్స్ గర్ల్స్ 5 పార్ట్స్ టోటల్ గా 12 పార్ట్స్ అని అర్థం చేసుకోవచ్చు మనకి 1 పార్ట్ వాల్యూ ఎంతో తెలియాలి 2 పార్ట్స్ 8 అయింది కాబట్టి 2 1s 2 4s 1 పార్ట్ తలకు వాల్యూ ఎంత వచ్చింది 4 వచ్చింది కాబట్టి 12 పార్ట్స్ అన్నాడు కాబట్టి 12 ఇంటూ 1 పార్ట్ వాల్యూ 4 వచ్చింది కాబట్టి 12 4s 48 మెంబర్స్ అనే వాళ్ళు ఆ క్లాస్ లో ఉంటారు అని అర్థం చేసుకోవచ్చు ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే వాటికవే వ్యుత్క్రమం అంటే రెసిప్రోకల్ గుణకార విలోమం అంటాం కదా అయ్యే సంఖ్యలు ఏవి అని అంటున్నాడు ఇది 8th క్లాస్ 31 పేజ్ నెంబర్ లో ఉంది ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు మనకి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు 1 ఇచ్చాడు మరి దీనికి గుణకార విలోమం ఏమవుతుంది 1/1 అవుతుంది 1/1 అన్నా కూడా మళ్ళీ దాని తలకు వాల్యూ 1 కదా అంటే స్టార్టింగ్ లో ఉన్న 1 కి రెసిప్రోకల్ చేసినా కూడా మళ్ళీ ఆన్సర్ 1 వచ్చింది నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూస్తే -1 కి రెసిప్రోకల్ ఏమవుతుంది 1/-1 అంటే అది కిందకి రావాలి ఇప్పుడు మరి దీని తాలూకు వాల్యూ కూడా మనకి ఏమవుతుంది కింద ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు పైకి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఇది కూడా వాల్యూ -1 అవుతుంది అంటే -1 తాలూకు రెసిప్రోకల్ కూడా మళ్ళీ -1 అయ్యింది అలాగే 1 తాలూకు రెసిప్రోకల్ కూడా మళ్ళీ 1 అయ్యింది కాబట్టి 1కి -1కి వ్యుత్క్రమాలు మళ్ళీ అవే అవుతున్నాయని అర్థం చేసుకోవచ్చు కాబట్టి పై 2 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే అకరణీయ సంఖ్యలు సంవృత ధర్మం పాటించని ప్రక్రియ ఏది అని అంటున్నాడు సంవృత ధర్మం అంటే క్లోజ్డ్ ప్రాపర్టీ ఏది పాటించదని అంటున్నాడు గుణకారము భాగాహారము సంకలనము వ్యవకలనం మనకి సంవృత ధర్మం అంటే ఏంటంటే ఇక్కడ గుణకారం అనేది ఇచ్చాడు కదా దేనికి సంబంధించింది అకరణీయ సంఖ్యలు రేషనల్ నెంబర్ సంబంధించింది కాబట్టి ఏ 2 రేషనల్ నెంబర్స్ ఏ 2 అకరణీయ సంఖ్యలు తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను 3-5 తీసుకున్నాను గుణకారం అంటే 10 చేస్తే 15 వస్తుంది ఈ 15 కూడా మనకి ఏమవుతుంది అకరణీయ సంఖ్య అవుతుంది సేమ్ అలాగే సపోజ్ 0 × 15 తీసుకున్నాను అనుకోండి అప్పుడు మళ్ళీ 0 వస్తుంది 0 కూడా మనకి అకరణీయ సంఖ్య అవుతుంది కాబట్టి గుణకార ధర్మాన్ని పాటిస్తుంది నెక్స్ట్ భాగాహారం చూస్తే నాకు 0ని 5 తో డివైడ్ చేస్తాం అనుకో 0 వస్తుంది కాబట్టి 0 అకరణీయ సంఖ్య పాటిస్తుందని అనుకుంటాం కానీ అన్ని సార్లు కావదు సపోజ్ 15 ఉంది 15ని నేను 2 తో డివైడ్ చేస్తాను 15/2 అంటే ఫ్రాక్షన్స్ కూడా మనకి అకరణీయ సంఖ్యలో ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఇప్పుడు మనం కరెక్ట్ గా చూస్తే 3 ఉంది 3ని 0 తో డివైడ్ చేయాలి అంటే 3/0 ఎనీథింగ్ బై 0 ఉన్నది అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ మనం డిఫైన్ చేయలేము అంటే నిర్వచించలేమని అంటాం కదా అంటే దీని తాలూకు వాల్యూ ఇన్ఫినిటీగా చెప్తాం మరి నిర్వచించలేనప్పుడు అది అకరణీయ సంఖ్యలో ఉన్నది అని మనం చెప్పలేము కాబట్టి మనకు పాటించినది ఏదైనా ఉన్నది అంటే అకరణీయ సంఖ్యలో సంవృత ధర్మంలో భాగాహారం అనేది పాటించదు ఏ సందర్భంలో పాటించదు హారంలో 0 ఉండేటప్పుడు అది సంవృత ధర్మాన్ని పాటించదు అనే విషయం మనకు అర్థమైంది కాబట్టి ఓవరాల్ గా భాగాహారంకి వచ్చేసరికి అకరణీయ సంఖ్యలు సంవృత ధర్మాన్ని పాటించవు ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే 9th క్లాస్ 131 పేజ్ లో ఉన్న క్వశ్చన్ ఎత్తు 9 సెంటీమీటర్లు గల ఒక క్రమ వృత్తాకార శంకువు యొక్క ఘనపరిమాణం 48 పై సెంటీమీటర్ క్యూబ్ అయితే భూ వ్యాసం ఎంత అని అంటున్నాడు ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు మనకి శంకు క్రమ వృత్తాకారం ఉందంటున్నాడు శంకు కోనేమో ఈ విధంగా ఉంటుంది మనకేమో మొత్తం వ్యాసం అడుగుతున్నాడు అంటే ఫస్ట్ వ్యాసార్థం ఆర్ కనుక్కుంటే దానికి డబల్ చేస్తే వ్యాసం అనేది వస్తుంది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఘనపరిమాణ వాల్యూమ్ ఇచ్చాడు మన శంకు తాలూకా ఘనపరిమాణ వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే 1/3 πr²h ఇందులో వాల్యూమ్ ఎంత ఇచ్చాడు మనకి 48 π అని ఇచ్చాడు 1/3 π ఆర్ ఏమో మనం కనుక్కోవాలి కాబట్టి r² మనకు తెలియదు ఇంటూ హెచ్ ఏమో హైట్ వాడే ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 9 సెంటీమీటర్లు అన్నాడు కాబట్టి 9 π క్యాన్సిల్ 3 1s 3 3s ఇక్కడ 3 ఉంది ఇక్కడ 48 ఉంది కాబట్టి 3 తోటి 16 టైమ్స్ పోతుంది ఇక్కడ r² ఉంది r² = 16 ఏ విధంగా రాయొచ్చు మనం 4² గా రాయొచ్చు అప్పుడు పవర్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి బేసిస్ ఈక్వల్ అవుతాయి r = 4 మనకి వ్యాసార్థం వచ్చింది ఎంత 4 సెంటీమీటర్ కానీ మనకు వ్యాసం అడిగాడు అంటే టోటల్ గా ఇంకొక r కూడా మనం ప్లస్ చేయాలి అప్పుడు
వ్యాసం d ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అనేది మనకు కావాల్సిన ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక త్రిభుజాకార భుజాలు 7:24:25 అని అంటున్నాడు. చుట్టుకొలత 112 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజ వైశాల్యం కనుక్కోమని చెప్తున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి భుజాలు అనేవి ఇచ్చాడు, రేషియోలో చుట్టుకొలత మొత్తం ఇచ్చాడు. అంటే భుజాలన్నీ కలిపితే మనకి చుట్టుకొలత అవుతుంది కాబట్టి మొత్తం ఇదంతటిని మనం ప్లస్ చేద్దాం. 25, 24, 49 + 7 56 పార్ట్స్. అంటే టోటల్ గా మొత్తం చేస్తే 56 పార్ట్స్ వచ్చింది. అది ఎంతకి ఈక్వల్ అవ్వాలి? 112కి ఈక్వల్ అవ్వాలి. 56 1 జా 52 జా అంటే ఒక పార్ట్ వాల్యూ 2 వచ్చింది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ది 7 పార్ట్స్ ఉంది కాబట్టి 14, తర్వాత సెకండ్ ది 24 2 జా 48, 25 2 జా 50. అంటే ఈ భుజాలు ఏవో మనకు తెలిసిపోయి కరెక్ట్ గా మనం చూస్తే త్రిభుజ వైశాల్యం అన్నాడు కాబట్టి 3 భుజాలు వేరు భుజాలు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటి? √S × S - A × S - B × S - C. ఇంత మనం చేయవలసినటువంటి అవసరం అనేది అన్ని సార్లు ఉండదు. ఇక్కడ ఇచ్చింది మనకి పైథాగరస్ త్రికాలకు సంబంధించినటువంటివే అని అర్థం చేసుకోవాలి. 7, 24, 25 పైథాగరస్ త్రికాలు కాబట్టి అది లంబకోణ త్రిభుజం అవుతుంది. లంబకోణ త్రిభుజంకి వచ్చేసరికి ఫార్ములా ఏంటి? ఆఫ్ A × B అంటే 2 భుజాలు. ఆఫ్ ఏ అంటే మొదటి భుజం, మనం భుజాలు కనుక్కున్నాం కదా, అందులో మొదటి భుజం 14, బి అంటే సెకండ్ది 48. అంటే ఇందులో మన కర్ణం అనేది వైశాల్యంకి వచ్చేసరికి ఉపయోగించము. 2 1 జా 2, 24 జా 14 4 56, 6 5, 14 2 28 + 5 33. అంటే 336 సెంటీమీటర్ స్క్వేర్ అనేది దీని తాలూకు వైశాల్యంగా చెప్పవచ్చు. ఈ ఫార్ములాను ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక చక్రీయ చతుర్భుజంలోని ఏ 2 అభిముఖ కోణాల మొత్తం ఎంత ఉంటుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఫస్ట్ చక్రీయ చతుర్భుజం అంటే ఏంటి అంటే దాన్ని మనం ఇంగ్లీష్ లో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని చెప్తాము. చక్రీయ చతుర్భుజం అంటే ఒక సర్కిల్ లోపల మనము ఆ వృత్త పరిధి ఏదైతే ఉందో దాన్ని టచ్ చేస్తూ ఒక చతుర్భుజాన్ని ఏర్పాటు చేయగలిగితే ఆ చతుర్భుజాన్ని మనం చక్రీయ చతుర్భుజం అని అంటాం. అంటే సర్కిల్ లోపల చతుర్భుజం ఉండాలి, దాన్ని చక్రీయ చతుర్భుజంగా చెప్పవచ్చు. ఏ 2 అభిముఖ కోణాలు అంటే ఆపోజిట్ యాంగిల్స్. ఇందులో ఇది సపోజ్ యాంగిల్ అనుకుంటే దీనికి ఆపోజిట్ లో ఇదే కదా ఉంటుంది. ఈ విధంగా ఎదురెదురుగా ఏవైతే ఉంటాయి, ఎదురెదురు కోణాలన్నా అభిముఖ కోణాలన్నా ఒకటే. ఆ విధంగా ఎదురెదురుగా ఉన్న కోణాలు మొత్తం ఎంత ఉంటుందంటే 180 డిగ్రీస్ ఉంటుంది. అలా ఈ 2 ఎదురెదురు కోణాలు కూడా 180 డిగ్రీస్ ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడూ కూడా చక్రీయ చతుర్భుజంలో 180 డిగ్రీస్ ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకి 9th క్లాస్ 29 పేజ్ నెంబర్ లో ఉన్న క్వశ్చన్ 0.47 బార్ ను P/Q రూపంలో రాయండి. ఇక్కడ బారు కేవలం 7 కి మాత్రమే ఉంది. ఆ విషయాన్ని గమనించాలి. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఈ విధంగా మనకి ఇస్తే దాన్ని P/Q రూపంలో రాయమన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఏం నెంబర్ ఇచ్చాడు? 0.47 బార్. ఇప్పుడు మనము మొత్తం నెంబర్ రాసుకోవాలి. అంటే బారు పాయింట్ అటువంటివన్నీ వదిలేసి మొత్తం నెంబర్ రాయాలి. మొత్తం నెంబర్ ఏంటి? 047. అంటే అన్ని వదిలిగా, బారు పాయింట్స్ వదిలిగా అందులో నుంచి మైనస్ చేయాలి. ఏంటి మైనస్ చేయాలి అంటే పాయింట్ తర్వాత దేనికైతే బారు లేదో దాన్ని మైనస్ చేయాలి. పాయింట్ తర్వాత దేనికి బారు లేదు? 4కి బారు లేదు కాబట్టి దాన్ని మైనస్ చేయాలి బై. నెక్స్ట్ ఇప్పుడు కింద హారంలో చూస్తే పాయింట్ తర్వాత మనకి బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని 9 అయ్యారు. బార్ కింద ఒక్క అంకె మాత్రం ఉంది కాబట్టి ఒక 9. పాయింట్ తర్వాత బార్ లేకుండా ఎన్ని అంకెలు అయితే ఉన్నాయో అన్ని జీరోలు పెట్టాలి. ఇక్కడ పాయింట్ తర్వాత బార్ లేకుండా ఒక్క అంకె మాత్రం ఉంది కాబట్టి ఒక 0 పెట్టాలి. అది మనకి ఫైనల్ ఆన్సర్ గా చెప్పొచ్చు. 47 నుంచి 4 తీస్తే 43/90. ఈ 2 కూడా డివైడ్ అయ్యే అవకాశం అనేది లేదు కాబట్టి ఇదే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.